నమస్కారం విశ్వక్షేణి గారు. నమస్కారం. ఓం శ్రీ గురుభ్యో నమః. సార్, ఆషాఢ అమావాస్య అయితే రాబోతుంది. మీరు కొన్ని పవర్ కోడ్స్ చెప్తా ఉంటారు. ఈ అమావాస్యకి ఏ కోడ్ని యూజ్ చేయాలంటారు? ఇప్పుడు వచ్చే ఆషాఢ అమావాస్య అనేది ఆగస్టులో రావడం జరుగుతుంది. ఇది వెరీ 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 పవర్ఫుల్ అండి. ఎందుకంటే మన న్యూమరాలజీ ద్వారా చూసినప్పుడు 3/3 కోడ్ అనే పవర్ఫుల్ కోడ్లోకి వచ్చింది. ఈ కోడ్ ఇంపార్టెంట్ ఏంటి అంటే మనకు సంవత్సరంలో సూపర్ కోడ్ ఒకసారి రావడం జరుగుతుంది. అలా 2026 సంవత్సరంలో ఈ సూపర్ కోడ్లో ఆషాఢ అమావాస్య వచ్చింది. చాలా 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 పవర్ఫుల్ అండి ఈ అమావాస్య. ఎందుకంటే మీకు 12వ తేదీ వెళ్ళిపోతుంది. ఇది ఎండింగ్ టైం 12 అంటే మనం 12గానే పరిగణలోకి తీసుకుంటాం. కాబట్టి 12వ తేదీ కనుక మీరు చూస్తే 1 + 2 3 అవుతుంది. ఆగస్టుతో కాంపిటీషన్ చూస్తే 12 + 8 + 2026 మీరు టోటల్గా చూసుకున్నా కూడా మీకు టోటల్గా 21 అవుతుంది. 21 అంటే మళ్ళీ 2 + 1 3. కాబట్టి డే 2 3, డెస్టినీ కూడా 3. దాన్నే సూపర్ కోడ్ అని అంటారండి. ఓకే, ఈ సూపర్ కోడ్లో మనం ఏం చేస్తే ఆ రోజు సక్సెస్ అవుతాం. వెరీ 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 ఇంపార్టెంట్ అండి. ఎందుకంటే అమావాస్య రోజు ఈ సూపర్ కోడ్ రావడం చాలా చాలా మంచిది. అంటే ఈ 3 నంబర్ కాంబినేషన్లో వచ్చింది కాబట్టి 3వ నంబర్ అంటే మనకు గురువు అండి. గురువు ఎప్పుడైతే పవర్ఫుల్గా ఉంటారో ఆ డేట్లో మనం ఏదైనా వర్క్ చేస్తామో మీకు సంపద కావచ్చు, నేమ్ అండ్ ఫేమ్ కావచ్చు, క్రియేటివిటీ వర్క్స్ కావచ్చు, ఇవి చాలా బాగా కలిసి వస్తాయి. అయితే ఎవరైతే మంత్ర సాధన చేస్తారో, ఎవరైతే ఎనర్జీ లెవెల్స్ పెంచుకోవడానికి ఉపాసన బలం సాధన చేస్తారో ఉపాసనకు ఇది చాలా చాలా పవర్ఫుల్ అమావాస్య అండి. ఓకే, ఎందుకంటే 3వ నంబర్లో వస్తుంది. అది కూడా మీకు మంగళవారం రోజు వచ్చి బుధవారం రోజు వెళ్ళిపోతుంది. కాబట్టి వెరీ 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 పవర్ఫుల్ అండి ఉపాసనకి. ఎవరైతే తాంత్రిక సాధనలు చేసేవాళ్ళు, మంత్రోపదేశం చేసేవాళ్ళు, ఉపాసన చేసేవాళ్ళు ఈ డేట్ నాడు ప్రారంభించండి. 12th రోజు వెరీ 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 పవర్ఫుల్ అండి. కాబట్టి ఈ అమావాస్య రోజు మీరు ఎవరైనా సరే బ్రహ్మముహూర్తంలో వేసి సాధనలు చేయండి. చాలామంది గతంలో వాళ్ళకి తెలిసిన గురువుల దగ్గర కానివ్వండి, వాళ్ళకి తెలిసిన కుటుంబ వాళ్ళకు ఒక దేవత కూడా ఉంటారు కదా, కులదేవత అంటారు, అటువంటి సాధనలు చేసిన అటువంటి పూజా విధానాన్ని మీరు ఫాలో అయినా చాలా బాగా సక్సెస్ అవుతారు. వెరీ వెరీ పవర్ఫుల్ అండి ఈ కోడ్లో. కొంతమంది స్టూడెంట్స్ ఉంటారండి. స్టూడెంట్స్ ఎడ్యుకేషన్లో అంటే ఇప్పుడు యూపీఎస్సి కానివ్వండి, ఏపీపీఎస్సి కానివ్వండి, టీజీపీఎస్సి కానివ్వండి, ఈ కాంపిటేటివ్ ఎగ్జామ్కి ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఉంటారు. అంటే చాలా కాలం నుంచి ఆపేసాము, ఇంకా స్టార్ట్ చేయలేదు, ఎటువంటి వాళ్ళు అంటే మనకు 3వ నంబర్ అంటే గురువు కాబట్టి 3/3 కోడ్ మీరు ఎడ్యుకేషన్ స్టార్ట్ చేసి చూడండి, చాలా చాలా పవర్ఫుల్గా కలిసి వస్తుంది. అయితే ఈ అమావాస్య రోజు మీరు గుర్తుపెట్టుకోండి, 3వ నంబర్లో వచ్చింది కాబట్టి ఆ రోజు మీరు స్నానం చేసేటప్పుడు చిటికడు పసుపు వేసుకొని స్నానం చేయండి. ఆ పసుపు వేసుకుని స్నానం చేయడం వల్ల మీ నెగిటివ్ ఆరా వెళ్ళిపోయి పాజిటివ్ ఆరా క్లీన్ అవుతుంది. అదేవిధంగా ఎల్లో కలర్ డ్రెస్సులు వాడాలి. వెరీ 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 పవర్ఫుల్. అమావాస్య రోజు ఎల్లో కలర్ వాడండి. ఎందుకంటే 3వ నంబర్లో వచ్చింది కాబట్టి 3కి కలర్ వెరీ వెరీ ఇంపార్టెంట్, ఎల్లో. కాబట్టి మీరు ఈ వర్కులు చేసి చూడండి, చాలా చాలా బాగా సక్సెస్ అవుతారు. మరికొంతమందికి చాలా కాలం నుంచి సంబంధాలు రాకపోవడం, కొంతమందికి మాకు పెళ్ళిళ్ళు యోగం ఉందండి కానీ సంబంధాలు రావడం లేదు, అటువంటి వాళ్ళు మీరు ఏం చేస్తారంటే ఈ అమావాస్య రోజు మీరు ఎక్కడైనా దగ్గరలో ఉండే సాయిబాబా టెంపుల్కి వెళ్ళండి. అక్కడ మీరు ఆ రోజు అమావాస్య ఆ 3 కాంబినేషన్లో వచ్చింది కాబట్టి శనగలు దానం చేయండి. వెరీ వెరీ పవర్ఫుల్ అండి. ఎందుకంటే మీకు ఎప్పుడైనా సరే మ్యారేజ్ దోషం ఉంది, ఇంకా పెళ్లి కావడం లేదు అంటే గురుబలం ఉండాలండి. ఎప్పుడైతే గురుబలం ఉంటుందో మీరు సక్సెస్ అవుతారు. జనరల్గా ఏదైనా ఒక వర్క్ చేసేటప్పుడు మన జాతకంలో ముందుగా గురుబలమే చూస్తారండి. గురుబలం లేకపోతే ఆ వ్యక్తి ఎంత సంపన్న కుటుంబంలో పుట్టినా తను చేసే వర్కులో ఎప్పుడు ఏదో ఆటంకాలు రావడం, అనుకున్న వర్క్ ఫెయిల్ అయిపోవడం జరుగుతుంది. కాబట్టి ఆ అమావాస్యను మీరు పవర్ఫుల్గా, అందులో లాస్ట్ ఆషాఢ అమావాస్య అండి కాబట్టి పవర్ఫుల్గా మీరు వాడుకోగలిగితే ఆ గురువు ఎప్పుడు మీకు అనుగ్రహిస్తాడు. వెరీ వెరీ పవర్ఫుల్. దాంతోపాటు మీరు ఆ రోజు దక్షిణామూర్తిని ఆరాధించండి, దక్షిణామూర్తి స్తోత్రం చదవండి. వెరీ వెరీ సక్సెస్ఫుల్ అండి. కాబట్టి సూపర్ కోడ్ అనేది
మనకు న్యూమరాలజీ ఆధారంగా ఇయర్కి ఒక్కసారి వస్తుందండి. ఎస్. కాబట్టి ఈ అమావాస్య అనేది ఈ ఇయర్ మొత్తంలో 2026 సంవత్సరంలో ఓన్లీ సూపర్ కోడ్ 3/3లో ఇప్పుడు మాత్రమే ఉంది 12th రోజు. ఓకే. కాబట్టి ఈ అమావాస్యలో మీరు ఏదైనా కొత్త కార్యక్రమాలు స్టార్ట్ చేయండి. చాలా మందికి సెంటిమెంట్ ఉంటుంది, సార్ ఆగస్టులో వచ్చే అమావాస్య ఇది ఆషాఢంలో వస్తుంది కదా, చాలా మంది చేయకూడదు అని అంటారు కదండి. కానీ ఇది వెరీ వెరీ పవర్ఫుల్ అండి సూపర్ కోడ్. ఈ సూపర్ కోడ్ లో మీ సాధనలు చేసి చూడండి, కొత్త వర్కులు స్టార్ట్ చేసి చూడండి, చాలా బాగా కలిసి వస్తుంది. కాబట్టి ఎప్పుడైతే మీరు న్యూమరాలజీకి సూపర్ కోడ్ కి కనెక్ట్ చేసి చూస్తారో అమావాస్య మీకు చాలా బాగా కలిసి వస్తుంది. ఎస్. సో మొత్తానికి ఈ సూపర్ కోడ్ వాడడం వల్ల ఇంతటి విశేషమైన ఫలితం ఉంటుందంటారు. థ్యాంక్ యూ అండి. ఎందుకంటే ఈ అమావాస్య మన కాంబినేషనే చాలా ఇంపార్టెంట్. ఎస్. ఎప్పుడైతే సూపర్ కోడ్లో మీరు చేస్తారో దీని పవర్ మీకు తెలుస్తుందండి. ఎస్. మామూలుగా వచ్చే అమావాస్యలు వేరు, సూపర్ కోడ్లో వచ్చే అమావాస్య వేరండి. ఎస్. సో థ్యాంక్ యూ విశ్వక్సేన్ గారు. మొత్తానికి అమావాస్య 3/3 కోడ్ని ఎలా వాడాలి, ఎలా వాడడం వల్ల ఎటువంటి ఫలితం వస్తుందని చాలా చక్కగా చెప్పారు. ధన్యవాదాలు. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి.